హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ. ఫ్రెండ్స్, మంచిర్యాల టు అయోధ్య యాత్ర వెళ్తున్నాము. ఆ రామయ్య తండ్రి దర్శనానికి. ఆ రామయ్య తండ్రిని ఎప్పుడెప్పుడు చూస్తామా అని మా కళ్ళతో చూసి ఆనందం, ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాము. ప్రస్తుతానికి నిన్న రాత్రి మంచిర్యాలలో 8 గంటలకు ఎక్కిన ట్రైను ఇప్పుడు మధ్యప్రదేశ్లోని ఇటాచ్ స్టేషన్ వరకు చేరుకున్నాము. వెళ్తూ స్టేషన్లో ఇక్కడ ట్రైన్లో ఎన్ని సదుపాయాలు ఉన్నాయి, అవన్నీ ఇక్కడ అయోధ్యలో ఏమేమి సదుపాయాలు ఉన్నాయి, ఇట్లా భక్తులకు ఏ విధంగా అన్ని కల్పిస్తున్నారు అవన్నీ చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే ట్రైన్లో భద్రత కానీ ఆహార సదుపాయాలలో కానీ ఎలాంటి లోటు లేకుండా ప్రతి భక్తునికి అన్ని అనుకూలంగా ఉండే విధంగా ప్రభుత్వము అన్ని సమకూర్చింది. భద్రత విషయంలో కానీ ఆహారం విషయంలో కానీ ఎలాంటి లోపం లేదు. అన్ని భర్తలు సీట్లు కానీ ప్రతి ఒక్కటి, ఐడి కార్డులు ప్రతి ఒక్కటి అన్నీ ఎక్కడ ఎలాంటి చిన్న లోపాలు కూడా లేకుండా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా భద్రత విషయంలో కానీ ఆహార విషయంలో కానీ రాత్రి మీల్స్ కానీ ఉదయము బ్రేక్ఫాస్ట్ కానీ రాత్రి పడుకోవడానికి చెద్దార్లు, పిల్లో, బెడ్షీట్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అవి కూడా శుభ్రంగా ఉన్నాయి. భక్తులందరికీ నచ్చే విధంగా రామయ్య భక్తులకు ఎక్కడ ఎలాంటి లోటు లేదు. ఇక్కడ మంచిర్యాల నుండి బయలుదేరిన కాడ నుంచి అయోధ్య వరకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తుంది మన గవర్నమెంటు. మన రైల్వే సిబ్బంది కూడా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా అన్నీ చూస్తూ బల్లాస స్టేషన్లో ఒకసారి మొత్తం క్లీన్ చేసిర్రు. వాష్రూమ్స్ కానీ బోగీలు కానీ అన్నీ క్లీన్ చేసిర్రు. ఎలాంటి క్లీనింగ్ విషయంలో కూడా ప్రతిదీ క్షుణ్ణంగా చూస్తూ ఎలాంటి లోటు లేకుండా రామయ్య భక్తులకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అన్ని భద్రత విషయము, ఆహారం అన్నీ. మళ్ళీ ఒకసారి మంచిర్యాల నుండి బయలుదేరిన తర్వాత ఒక్కొక్క జంక్షన్లో ప్రతి జంక్షన్లో ఒకసారి ట్రైన్ ఆగడం జరుగుతుంది. మధ్యలో ఎక్కడ ఆగదు. ప్రతి జంక్షన్లో ఆగి వాటర్ నింపుకోవడం కానీ, పరిశుభ్రత కానీ, క్లీనింగు, వాష్రూమ్స్ అవన్నీ క్లీన్ చేస్తున్నారు. మళ్ళీ మీల్స్, బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ ఎక్కించుకుంటున్నారు. బల్లార్సిలో ఒకసారి క్లీన్ చేసిర్రు, తర్వాత నాగ్పూర్లో చేసిర్రు, తర్వాత మధ్యప్రదేశ్లోకి వచ్చిన తర్వాత కూడా చేయడం జరిగింది. టచ్ స్టేషన్లో ఈ జంక్షన్లో మొత్తం క్లీన్ చేసి మన రామభక్తులకు కావాల్సిన సదుపాయాలన్నీ ఎక్కించుకోవడం జరిగింది. ఇప్పుడు తర్వాత తర్వాత స్టేషన్లో భూపాల్లోకి ఇట్లా ఎక్కిస్తారు. అవన్నీ చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీని తర్వాత లంచ్ వీడియోలు, లంచ్లో ఏమేమి ఇస్తారు అవన్నీ ఆ తర్వాత వీడియోలో చూపిస్తా. చూస్తూనే ఉండండి తెలుగు విలేజ్ టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. జై బోలో హనుమాన్ కి, జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై అయోధ్య రామయ్యకి. అయోధ్య రామయ్య యాత్ర చూడండి ఫ్రెండ్స్. జై శ్రీరామ్. అయోధ్య రామాయణం ఎప్పుడెప్పుడు చూస్తామని మా కళ్ళ నిండా చూసి ఆనందం వ్యక్తం చేయాలి, అందరికీ తెలిపాలని మేము ఎంతో వెయిట్ చేస్తున్నాము. ఇప్పటి వరకు మధ్యప్రదేశ్ వరకు చేరుకున్నాం. చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇంకా తర్వాత ముందుకు వెళ్తుంటే ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అన్నీ చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి, జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి, జై శ్రీరామ్, జై బోలో హనుమాన్ కి. భారత్ మాతా కీ జై.